హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ విశ్లేషించబడును. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకున్నాం. అలాగే రాత్రి జరిగిన మ్యాచ్, మళ్ళీ ఈరోజు జరగబోతున్న మ్యాచ్ గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. రాత్రి జరిగిన మ్యాచ్ గురించి ఏం చెబుతాంలే కానీ బాలశంకర్ ఆ హ్యాండ్ ఏందో అదేందో ఓడిపోయే వాళ్ళు కూడా గెలుస్తున్నారు. ఇది ఏం దరిద్రాలేందో. అలా బాలశంకర్ ఓడిపోయినట్టు కూడా గెలుస్తున్నారండి ఏదో అంటున్నట్టున్నారు. అదే నాకు వినిపిస్తుంది దారిలో. అదే బాబు, ఓడిపోయి అసలు ఆర్ఆర్ గెలుపు ముందుకు వచ్చి తల్లగిందలుగా ఒక్క బార్లు పడేవాళ్ళు. ఈ రాత్రి నువ్వు ఎంచుకుంటావు కదా, నువ్వు ఎంచుకున్నది ఏదైనా సరే తలగిందలు అవ్వాల్సింది. అట్లానే ఉంది. నువ్వు నాకు ఇస్తావు కదా, స్ట్రైట్కి వెళ్ళిపోయింది. ఏమో మా బాలశంకర్ మ్యాచ్ మరి అదే నూరు. మరి మా పిల్లోడు బాగా ఆడతాడు. నా పిల్లోడు కూడా బాగా ఆడాడు. ఫస్ట్లో సరిగ్గా ఆడలేదు కానీ పవర్ ప్లే అయిన కాడి నుంచి సూపర్గా ఆడాడు. కానీ రాత్రి మీరు గమనించాలి, బొడ్డోడు ఏంటంటే మెచ్యూర్ మైండ్తో బాగా ఆడాడు. మెచ్యూర్గా ఏ బాల్ ఆడాలో ఏ బాల్ ఆడకూడదో తెలుసుకొని, అంటే ఆవేశం తగ్గించుకొని వాడు వీలైనంత వరకు గ్రౌండ్లో ఉండాలని ప్రయత్నం చేశాడు. క్రీజ్లో ఉండాలి, క్రీజ్లో ఉండాలని ట్రై చేశాడు. అంటే బ్యాటింగ్ చేస్తున్నాడు, మెచ్యూరిటీగా ఆడటం నేర్చుకుంటున్నాడు. నేర్చుకున్నాడు రాత్రితో నేర్చుకున్నాడు. ఏమైనా బాలశంకర్ ఆ కుర్రోడికి భవిష్యత్ బాగుంది. మంచి భవిష్యత్తు ఉంది. కొడితే 6 ఫస్ట్ 50 అంటాడు. ఫస్ట్ 100 కొట్టేశాడు. 100 కొట్టేశాడు ఫస్ట్ 50. కాకపోతే అబ్బో 6లు కొడుతున్నాడు. స్టేడియం జనాల్లో పడుతుంది. అది ఏదో లైన్ కాడ పడుతుంది. లాస్ట్ లో ఆయన మీ లక్నో చాలా చేస్తా ఆయన వచ్చి ఆ బుడ్డోడిని అరే భలే ఆడేవారో చెప్తున్నా ఆడ వచ్చాడా, వచ్చి ఆ పిల్లోడిని ఇట్లా గెడ్డపట్టి చంపలు సారతా ఎక్సలెంట్ అని. అసలు వాడు మెచ్యూర్ మైండ్ చూస్తావా, ధోని వెళ్తూ ఉంటే నమస్కరిస్తున్నాడు, పాదాలు. అంటే ఎంత గొప్ప విషయం అసలు. ఎందుకంటే వాడిలో అటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ తన ప్రయాణం చేస్తారు. అటువంటి క్వాలిటీ లేని ఏమవుతుందంటే మధ్యలో ఒక మెరుస్తారు, పక్క వెళ్ళిపోతుంది. ఎంతో మంది బౌలర్స్ ఉన్నారు ఇండియన్ ఆటగాళ్ళలో, ఎవరు కూడా మెరవట్లేదు, ఎవరు కనిపించట్లేదు. ఒకప్పుడు వచ్చేసి జహీర్ శంకర్ మా చెన్నై పరిస్థితి ఏంటంటే చెప్పాను మీరు అన్నట్టు ఆ టాప్ 10 కోసం పోరాడుతుంది. అయ్యా అసలు ఆ టాప్ 10 ఏది శంకర్? నువ్వు అసలు ఏది శంకర్ ఈసారి? అసలు టాప్ 10 కోసమే సచిన్ టెండూల్కర్కి అసలు నిజమైనటువంటి గౌరవం దక్కిస్తారు వాళ్ళు. ఆ జెర్సీ కోసం ప్రయత్నం చేస్తారు. నిజం. ఏమో శంకర్, నిజంగా 13 మ్యాచ్లు ఆడిన చెన్నై 10వ స్థానంలోనే ఉంది. ఆర్ఆర్ 13 మ్యాచ్లు. శంకర్ ఆర్ఆర్ 12 మ్యాచ్లు ఆడిందా? 2 మ్యాచ్లు, ఇంకొక మ్యాచ్ ఉంది. చెన్నై మాత్రం ఇంకొక మ్యాచే ఉంది. ఆర్ఆర్కి 2 మ్యాచ్లు ఉంది. కానీ ఏం చేస్తాం, 10 కన్ఫర్మ్ చెన్నై. ఓకే బాలశంకర్, చెన్నై మాత్రం 10. ఏం చేస్తాం, చివరికి ఇంతవరకు లైఫ్లో చెన్నైకి ఈ 18 సంవత్సరాల్లో ఈ స్థానం ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం. ఇక ముందు ఉంటుందిలేండి, ఇక ముందు ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు ధోని ఉన్నాడు కాబట్టి ధోని సచిన్ టెండూల్కర్ ఒక మంచి రెస్పెక్ట్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో 10లో పెట్టాడు. నెక్స్ట్ వచ్చిన కూడా 10 కోసం ప్రయత్నం. బాలశంకర్ ఆర్ఆర్కి అయిపోయినాయి రాత్రి మ్యాచ్ తో. రాత్రి అయిపోయింది, 14 మ్యాచ్లు అయిపోయినాయి. లాస్ట్ మ్యాచ్ 9వ స్థానం. అయితే ఇంకోటి ఉంది చెన్నైకి, ఇంకోటి ఉంది. చెన్నై కానీ అది గెలిస్తే అప్పుడు 9లోకి వచ్చేది, అప్పుడు ఆర్ఆర్ 10లోకి వచ్చేది. పర్లేదు ఎట్టయితే ఇప్పుడు మా ఇంటి అయిపోయినాయి, ఆర్ఆర్ అయిపోయినాయి. అంతేనంటావా? ఇబ్బంది ఉంది. మేము పోటీ పడి ఓడిపోతే అనుకోవచ్చు, మేము అట్ట కాదు కదా. మేము గెలిచాం ఆల్రెడీ, మేము 9లో ఉన్నాం అంటే నవగ్రహాలు. అంటే మరి అంకెల్లో కల్లా చివరి అంకె 9 అంటే గొప్ప విషయం కదా. కానీ శంకర్ నీకు ఇంకోటి తెలుసా, అసలు ఆర్ఆర్ దిగదు. ఎందుకంటే చెన్నై ఇంకో మ్యాచ్ ఉంది కదా, 6 పాయింట్లు ఉన్నాయి. చెన్నై ఆ మ్యాచ్ గెలిచింది అనుకో 8 పాయింట్లు వస్తాయి. అప్పుడు రన్ రేట్తో మెరుగుతో గెలిస్తేనే 10 నుంచి 9కి వెళ్తారు. అది మెరుగైన రన్ రేట్తో గెలవకపోతే లేదు, 10వ స్థానమే కన్ఫర్మ్. దాదాపుగా ఇది ఎట్టందండి, 10వ స్థానం కోసం వాళ్ళు మెరుగ్గా ఆడాలి, గెలవాలి, మళ్ళీ మంచి రన్ రేట్తో ఆడాలి. ఇది 10వ స్థానం కోసం. అయ్యయ్యో 10వ స్థానం కూడా ఈ రకంగా టఫ్ పోటీ నెలకొనిద్ది నేను అసలు ఊహించలేదు బాలశంకర్. ఏమన్నా మరి అదే సీన్ అప్పుడేమంటారు సార్, ఒక్క బౌలింగ్ సరిగ్గా చెప్పారు, ఒక బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోయినా, ఒక చిన్న క్యాచ్ సరిగ్గా పట్టకపోయినా సరే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గెలిచిన వాడిని 8లో కన్ఫర్మ్ అయిపోయింది. ఎల్ఐసి కానీ ఇవన్నీ మారుతాయేమో కానీ ఈ 10వ నెంబర్ మాత్రం మారదు బాలశంకర్. ఒక చెన్నై ఏంటంటే రేపు మ్యాచ్ గెలవాలి, మళ్ళీ మంచి మెరుగైన రన్ రేట్తో గెలిస్తే గానీ వాళ్ళు 10వ స్థానం నుంచి 9వ స్థానానికి వెళ్ళరు. ఆర్ఆర్ ఏమన్నా ఆర్ఆర్ కూడా అంతే, ఇక అలా లేవు మ్యాచ్లు. ఈ చెన్నై చేతిలో ఉంది. చెన్నై కానీ ఒకవేళ మంచి రన్ రేట్తో గెలిచింది అనుకో, అప్పుడు చెన్నై 9లోకి వచ్చి ఆర్ఆర్ 10లోకి వచ్చింది. ఏమైనా 10 స్థానం కోసం నువ్వు ఆయన ఏమో నోరయ్యా. అలాగే ఫ్రెండ్స్, మీరు అందరూ బెట్టింగ్లు జోలికి వెళ్ళకండి, ఆన్లైన్ బెట్టింగ్లు చూడకండి. క్రికెట్ని ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి. మీరు మంచి
ఉండిద్ది. సరే ఆ సంగతి అలా మాట్లాడు కానీ తర్వాత మ్యాచ్ గురించి మాట్లాడు. తర్వాత కొంచెం వీడియో చేసేది అది దీంట్లో చేసేది పెద్దది అయిపోయింది. టైం సరిపోతుంది నిలుచుకుంటా. ఓకే బాలశంకర్, ఇక నెక్స్ట్ ఈ రోజు జరిగే మ్యాచ్ గురించి మనం మాట్లాడదామా? వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ బాలశంకర్, వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అన్నమాట. ఎందుకు బెస్ట్ మ్యాచ్ అంటే ఇప్పుడు 4వ స్థానం కోసం పోరాటం. 4వ స్థానం పోరాటం. 2 జట్లు, ఒకటి 3వ స్థానంలో ఉంది, ఇంకోటి 4వ స్థానంలో ఉంది. ఒకటి 4వ స్థానంలో ఉంది, ఒకటి 5వ స్థానంలో ఉంది. ఈ 2 జట్ల మధ్య పోరాటం ఏమైంది? ముంబై ఏం చేసింది? 12 మ్యాచ్లు ఆడింది. ఢిల్లీ కూడా 12 మ్యాచ్లు ఆడింది. కానీ ముంబైకి 14 పాయింట్లు ఉన్నాయి, ఢిల్లీకి 13 పాయింట్లు ఉన్నాయి. రద్దు అయ్యి 0 పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 మ్యాచ్ల్లో ఏది గెలిచిద్దో అది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రెండో దానికి దాదాపుగా డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే ఉంటుంది. మరి ముంబై అనుకో మంచి అవకాశం ఉంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి 16 పాయింట్లు వస్తాయి. ఇక వాళ్ళకి వెనక్కి తిరిగి చూసే ఉండదు. ఢిల్లీకి కూడా ఉండిద్ది, కానీ 15 పాయింట్లు వస్తాయి. అయితే 15 పాయింట్లు వచ్చినా ఇక లేదు, అవకాశం లేదు. కాకపోతే ఒకటి బాలశంకర్, ఒకటి ఏంటంటే ఢిల్లీ పాపం వాళ్ళు కూడా బాలశంకర్ ఎల్లాగే ఆర్ఆర్ లాగే గెలుపు దాకా వస్తున్నారు, చివరిలో తడబడుతున్నారు. రాత్రి కూడా చూడు ఆర్ఆర్కి వచ్చేప్పటికి లాస్ట్ మూమెంట్ లో కూడా మళ్ళీ వాళ్ళిద్దరే వచ్చారు. చెప్పారు కదా, 6 బాల్కి 9 కొట్టాల్సిన ఇద్దరు ఉంది వాళ్ళిద్దరు. 3 బాల్కి 13 కొట్టారు నొక్కారు రాత్రి దెబ్బకి. అంటే ఒకటిలే బాలశంకర్, ముంబై ఏమన్నా 12 మ్యాచ్లు ఆడింది, ఢిల్లీ 12 మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు వాళ్ళు ముంబై గెలిచింది అనుకో 16 పాయింట్లు అయిపోతాయి. ఢిల్లీ ఓడిపోయింది అనుకో 13 పాయింట్లు. అప్పుడు ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ గెలిస్తే లేదు 15 పాయింట్లు వస్తాయి. 15 పాయింట్లు వస్తాయి. ముంబైకి ఏమన్నా లాస్ట్ మ్యాచ్ అది గెలిస్తే 18 పాయింట్లు. ముంబై ఓడిపోతేనే అదే క్వార్టర్ ఫైనల్ లాంటిది ఢిల్లీకి మాత్రం సావో రేవో తెలుసుకోవాలి. ఇంకా జరిగేది ఎక్కడంటే జరిగేది అహ్మదాబాద్ బాలశంకర్. అహ్మదాబాద్ కాదు, ముంబై. అది ముంబై జట్టుకి కూడా ప్లస్సే. ఢిల్లీకి ఏమో మరి ఏమైద్దో మరి. కానీ ఢిల్లీ ఏంటంటే అదొక అన్ఎక్స్పెక్టెడ్గా ఉండిద్ది. అప్పుడు ఎవడు ఆడతాడు ఎవడు ఆడో అర్థం కాదు. ఎందుకు మన ఢిల్లీ కీపర్ ఆడాడు, అప్పుడు ఏం కొట్టాడు, కష్టపడాడు, 112 కొట్టాడు. ఇప్పుడు ఢిల్లీ గెలవాలి, ఢిల్లీ గెలవకపోతే లక్నో మామూలుగా వేసుకునేది ఢిల్లీని. ఎందుకంటే ఆ ఓనర్కి ఆ కీపర్కి గొడవ జరిగింది. అది ఏమైనా ముంబై అన్నా వాళ్ళు గెలుపులు బాట పట్టారంటే వాళ్ళని దించడం కష్టం. మరి ఏమైందో ఒకసారి టాస్ వేస్తే ఓకే, టాస్ వేద్దాం. నాకు కూడా ఆత్రంగా ఉంది ఎందుకంటే ఈసారి టాస్ నువ్వు అడిగేవు కదా, టాస్ నేను అడుగుదాం అనుకున్నా. ఎలాగో నేను ఎప్పుడు వచ్చింది కదా, సరే లక్కేది నువ్వే చేసి. ఓకే బాలశంకర్, ఇండియానే. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, నైస్. ఇండియా అంటే 5 రూపీస్ అనమాట. అంటే నేను సింహాలు చెప్పలేదు కదా అందుకనమాట. ఓకే రైట్, చెప్పండి బాలశంకర్. ఆల్ ది బెస్ట్. సో మారు మాట లేకుండా నేనైతే మాత్రం ఢిల్లీ సీన్కి ఇస్తున్నాను, ముంబైని తీసుకుంటున్నాను. బాలశంకర్, నా క్యాపిటల్ అన్నావు బాలశంకర్, ఇప్పుడేంది ముంబైని తీసుకుంటాను? ఎందుకంటే జరిగేది అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చేస్తాం అసలు. చూడు అరే, అసలు నా క్యాపిటల్స్ అని కలవరిచ్చాడు ఈరోజు. అవునండి, నా క్యాపిటల్ మామిడికి ఇచ్చారండి, తప్పే ఉంది దాంట్లో. సరే ఓకే బాలశంకర్, ఓకే ఓకే, ముంబై గెలవాలి. అంత షాక్ అవుతావు ఎందుకు? కాదు, నువ్వు ముంబై నాకు ఇచ్చేసి క్యాపిటల్ రెండు నన్ను గెలిపించినాయి, ఇద్దరు నాకు సమానమే. ఇప్పుడు ఎవరిని వదులుకోవాలి? బిడ్డను వదులుకోవాలా లేకుంటే వద్దయ్యా నీ బిడ్డలు కావాలా? ఎందుకు ఎవరిని వదులుకుంటా? ఎక్కువగా నువ్వు ఢిల్లీ అనే ఉండేవాడివి, ఇప్పుడు అకస్మాత్తుగా ముంబైకి వెళ్ళిపోయావు. ముంబైకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా ఒకటి ఉందండి. ఎందుకంటే నెక్స్ట్ ఢిల్లీ చచ్చినట్టు గెలిచి తీరాలి, గెలవాలంటే సీన్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మ్యాచ్ వెనక్కి వెళ్ళిపోతుందో ఆ వెనక్కి వెళ్ళిపోయేవాడికి మనడు ఫ్రీ హ్యాండ్ కావాలి. అందుకని ముంబై కంటే 14 పాయింట్లు ఉన్నాయి, వీటి 13 పాయింట్లు ఉన్నాయి. ఢిల్లీ కూడా పైకి రావాలని ఏం చేయాలి? సీన్ హ్యాండ్ కావాలి. అప్పుడు 15 పాయింట్లు వస్తాయి. ఆల్మోస్ట్ ముందుకు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓడిపోయి మనం ఎంచుకుంటాడు, మమ్మల్ని తీసుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు మామూలు ఈ రకంగా వేసుకుంటున్నాడు. కానీ కదా, ఏమైనా సరే శ్రీనివాస్, ఈ రోజు నువ్వు గెలుస్తున్నావు, ఢిల్లీ క్యాపిటల్ గెలిచి తీరిద్ది. సరే ముంబై అనేది చూద్దాం. కానీ నీకు దేశ రాజధాని వాణిజ్య రాజధానిలో పోటీ పడుతుంది అది. ముంబై అంటే వాణిజ్య రాజధాని అది. ఓకే, ఢిల్లీ అంటే దేశ రాజధాని. ఓకే, చూద్దాం, అది జరుగుతుంది. మళ్ళీ వాణిజ్య రాజధానిలో జరుగుతుంది. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు టాస్ గెలిచింది వాడిచ్చింది మనం తీసుకోవాలి. అది తప్పైనా ఒప్పైనా ఏం చేస్తాం. కానీ ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటది? సాయంత్రం టాస్ కీలకం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. టాస్ ఎందుకు కీలకం అంటే ఒకవేళ కనుక వర్షం కారణంగా నాయపోతే 0 పాయింట్ వస్తాయి. 0 పాయింట్ వచ్చినా కానీ ఇక్కడ ఏమైంది,
చెరో పాయింట్ వస్తే ఉండేది బాలశంకర్, మామూలుగా ఉండదు. రెండింటికి చావు రేవు లాస్ట్ మ్యాచ్. ఎందుకంటే అది 15 పాయింట్లు అది ముంబై, ఢిల్లీ అని 14 పాయింట్లు. అప్పుడు ముంబై కానీ చివరి మ్యాచ్ లో గెలిస్తే 17 పాయింట్లతో, ఢిల్లీ కానీ చివరి మ్యాచ్ తో గెలిస్తే దీనికి 17 పాయింట్లు వస్తాయి. అంతే, 16 పాయింట్లు వస్తే లేదు అవకాశం లేదు. కానీ ముంబై చివరి మ్యాచ్ చచ్చినట్టు గెలవాలి. కానీ ఏదైనా సరే ముంబైకి మాత్రం ఈ మ్యాచ్ గెలిస్తే సమస్య లేదు. ఢిల్లీకి మాత్రం గెలిచినా కూడా వాళ్ళకు కూడా, ఎందుకంటే ఒకటి గెలిచారంటే కాన్ఫిడెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి గెలిచిన మంచి అవకాశం. బట్ ఏం చేస్తాం బాలశంకర్, కానీ ఏమైనా సరే ఈ రోజు మాత్రం 100% ముంబై ఇండియన్స్ గెలిచి తీరుతుంది. శ్రీనివాస్ ఢిల్లీ క్యాపిటల్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. వాడు గెలిస్తే మన గుడికి వెళ్తాం. ఈడన్నాడంటే అది అవదయ్యా. అయితే ఒకటి బాలశంకర్, రేపు హనుమాన్ జయంతి కాబట్టి ఒకవేళ మా ఢిల్లీ గెలిచిద్దేమో ఒక చిన్న ఆశ. గెలవాలని నేను కోరుకుంటున్నాను. అదే గెలిచిద్దని నేను కోరుకుంటున్నాను అంటున్నా. ఎందుకంటే హనుమాన్ జయంతి కదా, ఎందుకంటే పండగలప్పుడు మనం చూసాము, ఉగాది అప్పుడు మనం గెలిచాము, శ్రీరామకి మనం ఒక విషయం అండి, మ్యాచ్ హనుమాన్ జయంతి రోజు కాదు, ఈ రోజే. కానీ మనం వెళ్ళేది హనుమాన్ జయంతి రోజు, మన దేవుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు హనుమాన్ జయంతి రోజు కాబట్టి సూపర్గా మనం వచ్చేసి సింగరకొండ వెళ్ళి రావచ్చు హ్యాపీగా సరదాగా. సింగరకొండే చాలా దూరం ప్రయాణం. ఓకే బాలశంకర్, మీరు వస్తారా? ఎందుకు రా అబ్బా, మీరు రేపు ఎంత ఫుల్ బిజీలో ఉంటారు సార్. హనుమాన్ శోభాయాత్ర ఉందండి. హనుమాన్ శోభాయాత్ర మనదొక కర్రసామ విన్యాసాలు ఈపురపాలెం ఆ కాల దగ్గర ఏం చేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధానం నందు రేపు సాయంత్రం శోభాయాత్ర ఉంది. సాయంత్రం శోభాయాత్ర ఉంది, 5 గంటల దగ్గర నుంచి మహాశోభాయాత్ర ఉంది. ఈ శోభాయాత్రలో సాయంత్రం వివిధ రకాల కళాకారులు చాలా మంది ఉంటారు. అందులో మంద కూడా ఒక చిన్న పాత్ర, అంటే మేము మా కరసామ టీం అంతా కలిపి ఒక చిన్న పాత్ర ఉంది మాది కూడా. సో ఆసక్తి ఉన్నవారందరూ కూడా మన ఈపురపాలెం మార్కెట్ సెంటర్ తర్వాత కాల దగ్గరటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహం నుంచి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. అంటే రేపు శోభాయాత్రలు చాలా ఉన్నాయి. చీరలో కూడా ఒక అద్భుతమైన శోభాయాత్ర ఉంటుంది, అద్భుతమైన శోభాయాత్ర. ఎందుకంటే హిందుత్వం అనే ఒక అంత ఆరెంజ్మయం, ఈ దేశం మొత్తం ఏ పక్క చూసినా ఏ మూల చూసినా ఆరెంజ్ కలర్ సింధూరం దిద్దబడి ఉంటుంది రేపు. సో దీని గురించి మనం మాట్లాడడానికి కొంచెం టైం పట్టింది అనుకోండి. సో ఏదేమైనప్పటికీ కూడా రేపు ముంబై గెలుస్తుంది. ఓకే, మా ఢిల్లీ గెలుస్తుంది రేపు. హనుమాన్ జయంతి అసలు డౌటే లేదు, హనుమాన్ జయంతి రోజు ఢిల్లీ గెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ ఆటను ఎంజాయ్ చేయండి. బెట్టింగ్ల జోలికి, ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి, దేని జోలికి వెళ్ళకండి. మీ డబ్బులు ఊరికి డబ్బులు వేస్ట్ చేసుకోండి, మీ సంసారాన్ని రోడ్డున పడేయద్దు. దయచేసి మా ఒక మనవని మీరు పాటిస్తారని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.